అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో 66వ పార్ట్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఉపమానం పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయదు. ఇది చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం. పాము కూరలు పీకి దాన్ని ఎవరికీ హాని చేయకుండా తయారవుతుంది. అలాగే మానవుల్లోని చెడు తొలగించుకోగలిగితే ఎవరికి హాని చేయదు. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రయత్నం చేయవలసిందే. తన వల్ల ఎవ్వరికీ హాని జరగకుండా ఉండాలి. తనలో ఉన్న చెడు వల్లే ఎవరికైనా చెడు చేస్తాడు. అంచేత ఎవరైనా సరే ముందు తనలో ఉన్న చెడుని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మరి మనం మానవుల్లో ఉండేటువంటి ఎన్నో రకాల చెడు లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెడు పనుల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ చెడు పనుల గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా సంపాదించడం, జీవులను హింసించడం, చంపడం, వాటి మాంసం భక్షించడం, అంతేకాదు జంతు బలులు, జంతువులు మొక్కడం, అంతేకాదు జీవులతో వ్యాపారం చేసి సంపాదించడం. ఇది కూడా చెడు పనే, చెడు పనిలోకి వస్తుంది. వాటితో వ్యాపారం చేస్తారు. కోళ్ళ ఫారాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అంటే. ఇంకా చెడు పనులు ఏంటంటే మానవులు చేసేది, జీవులను తన వినోదం కోసం పెంచడం, వాటిని బంధించడం. ఈ సరదా కోసం చేస్తారు. చేపల్ని పెంచుతారు, పక్షుల్ని పంజరాల్లో పెట్టి అందం కోసం పెడుతూ ఉంటారు, కుక్కల్ని పెంచుతారు. ఇలాగ ఇవన్నీ చెడు పనులే. వాటిని స్వేచ్ఛని హరించడం అన్నది. ఏమి తప్పు కింద కనిపించవు.
కానీ ఈ సృష్టి విరుద్ధమైన పనులు. వీటి వల్ల భవిష్యత్తులో వీళ్ళు కష్టాల పాలవుతారు, రోగాలు తెచ్చుకుంటారు, ఎంతో నష్టపోతూ ఉంటారు. అది జరిగినప్పుడు చాలా బాధపడతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కాదు. తాను చేసిన పనుల వల్లే ఇదంతా జరుగుతుంది అన్నది వాళ్ళు తెలుసుకోలేరు. అంచేత అవన్నీ తప్పు కాదు అనే భావనలో ఉంటారు. చూడండి, మనం చూస్తున్నాం, అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా సంపాదించడం అని కూడా చెప్పుకున్నాం. న్యాయంగా ఎవరైనా సరే ధర్మంగా సంపాదించాలి. ధర్మార్జితం అది ఎంత ఉన్నా సరే. మరి ఇప్పుడు మనం పొలిటికల్గా చూస్తున్నాం, డబ్బు సంపాదించడానికి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు, ఎన్ని నేరాలు చేస్తున్నారు, ఎన్ని పాపాలు చేస్తున్నారు, ఎంత రౌడీజం ప్రదర్శిస్తున్నారు. బెదిరించి వాళ్ళ ఆస్తులు రాయించుకుంటున్నారు. పూర్వకాలంలో ఎవరు చూడకుండా దొంగతనాలు చేసేవారు. అదే చాలా పాపం అనేవాడు. ఇప్పుడు చూస్తుండగానే చేసేస్తున్నారు. ఎత్తవాళ్ళు అపహరించడం అన్నది దొంగతనం. చూస్తుండగానే బెదిరించి చేస్తున్నారు. అంతకన్నా ఘోరమైన దొంగతనం ఇది, గొప్ప నేరం అది. హత్యలు కూడా చేస్తున్నారు. ఈ స్థాయికి వెళ్ళిపోయింది. కోర్టుల్లో అన్నీ అవినీతి కేసులే. ఎన్ని రకాల తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలన్నీ ఉపయోగించి వందల కోట్లు కాదు, వేల కోట్లు, లక్షల కోట్లు. అసలు మానవుడు బతకడానికి ఎంత కావాలండి? ₹1,00,000 జీతం వచ్చాడు బతుకుతున్నాడు, 50,000 జీతం వచ్చాడు బతుకుతున్నాడు, 20,000 జీతం వచ్చాడు బతుకుతున్నాడు, 10,000 జీతం వచ్చేవాడు బతుకుతున్నాడు. అంటే బతకడానికి కోట్లు కోట్లు అక్కల. ఎవడైనా బతుకుతున్నాడు. దానికోసం నీతి తప్పుతున్నారు, ధర్మం తప్పుతున్నారు, సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కోటాను కోట్లు అవి దాచుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. ఎన్ని ఇతర దేశాల్లో వాటిలో మన యూట్యూబ్ వాటిలో చెప్తున్నారు. క్రూయిజుల్లో వాటిలో కూడా పెడుతున్నారంట ఈ డబ్బు అంతా.
కొన్ని అపార్ట్మెంట్లు అట్లా పెడుతున్నారంట, ప్రత్యేకించి అద్దెకి తీసుకుని. ఇలా రకరకాలు. కంటైనర్స్. అంత సంపాదించడం ఎందుకు? ఇన్ని తిప్పలు పడడం ఎందుకు? సృష్టి ధర్మం ఏమిటంటే, ఎవడు గొప్పవాడు అంటే అన్యాయంగా అక్రమంగా కోట్లు సంపాదించినప్పుడు గొప్పవాడు కాదు. దాని ఫలితం వాడు ఖచ్చితంగా అనిపిస్తాడు. ఎవరైతే తనకున్న దాంట్లో ఇతరుల కోసం అంటే లోక కళ్యాణం కోసం ఖర్చు పెడతాడో వాడు గొప్పవాడు. అది మనం చెప్పుకోవడానికి భగవంతుడు అంటాం. భగవంతుడు హర్షించే పని. వాడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు. వాళ్ళు నీకేమీ లేదు, అయినా సరే నీకున్న దాంట్లో కొద్దిగా అయినా ఇవ్వగలగాలి. నీకు 100 ఉంది, రూపాయి చాలు. నువ్వేం లక్షలు ఇవ్వక్కల, కోట్లు ఇవ్వక్కల దానాలు. నువ్వు ఇచ్చిన దానం గొప్పది. కోట్లు ఉన్నవాడు లక్షలు ఇచ్చే కంటే 100 ఉన్నవాడు 10 రూపాయలు ఇస్తే వాడు ఎంతో గొప్పగా ఇచ్చినట్లు అక్కడ సృష్టిలో. వాడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు. అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తే భవిష్యత్తులో వాడు దుర్భరమైన స్థితిలో జీవించవలసి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంతోమంది నేరాలు చేసి సంపాదిస్తున్నారు ఓ పక్క. ఇంకో పక్క చూస్తూ ఉంటే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నారు. ఎందుకు వచ్చినాయి వీడికి ఆర్థిక సమస్యలు? ఎందుకు వీడి నష్టపోతున్నాడు, సంపదలు కోల్పోతున్నాడు, అప్పులు పాలవుతున్నాడు? కట్టలేక ఆ నరకం, వాళ్ళ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆ నరకం అనిపిస్తున్నాడు. చాలా దారుణంగా ఉందండి మా పరిస్థితి అంటారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? గతంలో వీడు చేసిన అన్యాయాలు అక్రమాల వల్లే కదా. వీడెవరితో దౌర్జన్యంగా లాక్కున్నాడు, ఇప్పుడు వీడి దగ్గర ఇంకోటి లాక్కుంటాడు. మమ్మల్ని వాడు అన్యాయం చేశాడంట. మరి వీడి అన్యాయం చేసింది వీడికి గతంలో. రెండు కనిపిస్తుంటాయి మనకి. ఓ పక్క ఇది కనిపిస్తూ ఉంటుంది, ఓ పక్క అలా అనుభవించేవాళ్ళు కనిపిస్తారు. ఈ చేసేవాళ్ళకి వాడు ఎందుకు అనిపిస్తున్నాడో అది ఆలోచించడు. ఈ సంపాదించేవాళ్ళు, నాకు మంచి అవకాశం ఉంది, చేతిలో పవర్ ఉంది,
నేను ఏదైనా చేయగలను అంటూ తనకున్న అవకాశాన్ని ఉపయోగిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, తనకివ్వబడిన దాంట్లో తృప్తిగా జీవిస్తూ ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరుల కోసం ఖర్చు పెట్టగలిగితే, అంటే లోక కళ్యాణం కోసం, వాటినే మనం సేవలు అంటాం. వాడికి మించిన గొప్పవాడు ఇంకెవరు. నువ్వు అడగకుండానే నీకు పెరుగుతూ ఉంటుంది ఆ రకంగా జీవించినప్పుడు. నువ్వు అధర్మంగా సంపాదిస్తే నిలబడుతుంది. ఏదో రకంగా పోతుంది. నీకు తెలియకుండా నువ్వే బుట్టలో పడిపోతావు. నీ తెలివితేటలు కూడా పనిచేయవు అక్కడ. మనం ఇప్పుడు చూస్తున్నాం బిట్ కాయిన్స్ ఇవన్నీ వీటిలో పెట్టి లక్షలు కోట్లు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు పోద్ది? ఇంతకుముందు ఎవరికో వేసేది దెబ్బ, ఇప్పుడు వాళ్ళు మనకు పడిపోయింది. ఎంత వేస్తామో అంతే పోతుంది. అంతకుముందు వేసింది ఇది ఎక్కువ లేదు, కొద్దితో పోద్ది. ఎక్కువగా ఉంటే చాలా పోద్ది. వ్యాపారంలో కొంతమంది నష్టపోతారు, వాళ్ళు చేసే ప్రొఫెషన్లు నష్టపోతారు. సినీ ఫీల్డ్ ఎంతోమంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు పొంది ఇదంతా? మరి ఎందుకు చేస్తున్నారు ఇలాంటి పనులు? ఆశ. గొప్ప, అందరికంటే గొప్పగా ఉండాలి, గొప్పవాడు అనిపించుకోవాలి. సుఖభ్రాంతి. ఆడికి ఇల్లుంది నాకు లేదు, వాడికి కారు ఉంది నాకు లేదు. ఆవిడికి వస్తువులు ఉన్నాయి నాకు లేవు, ఆవిడికి చీరలు ఉన్నాయి నాకు లేవు. ఏదో రకంగా సంపాదించాలి. అదే చేస్తున్నారు ఉద్యోగస్తులేంటి, వ్యాపారస్తులేంటి, ప్రొఫెషన్లో ఉండే డాక్టర్స్ ఏంటి, లాయర్లు ఏంటి, ఇలా ఎవరిని చూసినా సరే, రాజకీయ నాయకులు ఏంటి, అంతా సంపాదన. ధర్మ సంపాదన లేదు అసలు. ధర్మం ఎక్కడుందండి ఇప్పుడు? ధర్మాన్ని ఎప్పుడో మర్చిపోయారు అందరూ. ఓ పక్క ఈ జరుగుతున్నాయి, ఇంకో పక్క ఆ సమస్యలు, ఆ కష్టాలు, బాధలు అవన్నీ అనుభవించే వాళ్ళు కనిపిస్తున్నారు. చేసిన వాళ్ళు అనుభవిస్తున్నారు, ఇంకా కొత్తగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. అంచేత బాగా గుర్తుపెట్టుకోవాలండి నేను. మనం గతంలో ఎవరైనా సరే చేసుకున్న దాన్ని బట్టే మనందరికీ రకరకాలుగా ఆర్థిక స్థితి ఇవ్వబడింది. గుర్తుపెట్టుకోండి.
నువ్వు బాగా చేసుకుని వచ్చి ఉంటే నీకు కొంచెం సంపదలు పుట్టుంటావు. నువ్వు చేసుకు రాలేదు, అలాంటి తల్లిదండ్రులకే పుడతావు. కొంతమంది బాధపడతారు, వీళ్ళకి పుట్టాను వాళ్ళకి పుట్టుంటే ఎంత బాగున్నాయి. ఎలా పుడతావు నువ్వు? నువ్వెంత చేసుకున్నావో అంతే. మన కర్మ సిద్ధాంతంలో తెలుసుకుంటున్నాం అవన్నీ. ఉన్న జీవితంతో తృప్తి పడాలండి ఫస్ట్. ఎవడు గొప్పవాడు అంటే ఉన్నంతలో తాను ఒబ్బిడిగా జీవిస్తూ ఉన్నంతలో 10 మందికి ఉపయోగపడగలగాలి. 10 మంది మంచి కోసం జీవించగలగాలి. వాడు గొప్పవాడు. ఇవాళ ఉన్న స్థితి ఏమి శాశ్వతం కాదు. ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? కొన్నాళ్ళు ఎవడైనా నిష్క్రమించవలసిందే. ఏమైపోయింది నీది? అన్యాయంగా సంపాదించు, అక్రమంగా సంపాదించు. నువ్వు శరీరం వదిలినప్పుడు ఒక్కటి నీ కూడా రాదు. కానీ నువ్వు చేసుకున్న కర్మలే నీ కూడా వస్తాయి, ఆ పాపాలే వస్తాయి. అవే నిన్ను వెంటాడతాయి. మా వరకే తీసుకోండి, బయట ఎక్కడో చెప్పక్కర్లేదు. ఎగ్జాంపుల్, మా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు, చక్కగా టూర్లు వేస్తాను. మా పెద్ద అబ్బాయి 20 దేశాలకు పైగా తిరిగాడు, టూర్లు వేసాడు. వాడికి అది సరదా. సమానంగానే పంచుకున్నాం. మా వాటాకు వచ్చింది మేము సేవలకు ఉపయోగిస్తున్నాం, వాళ్ళ వాటాకు వచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ జీవితం అది. కానీ మాకు అదెందుకు ఎక్కలేదు, మా ఇద్దరికి ఇదే ఎక్కింది. ఇతరులకి మంచి చేయడంలోనే ఆనందం మాకు కలుగుతుంది. వాళ్ళకి తిరిగితే ఆనందం, ఎంజాయ్ చేస్తే ఆనందం. ఈ పంచ ఇంద్రియాలతో వాళ్ళు అనుభవించాలని చూస్తారు. మరి మేము ధ్యానం చేయడం వల్ల మా ఆసక్తులు ఇలా మారినాయి. వాళ్ళు చెయ్యకపోవడం వల్ల వాళ్ళ ఆసక్తులు అలా ఉన్నాయి. అది ఇప్పుడు తెలీదు. శరీరం వదిలి పైకి వెళ్ళినప్పుడు మనం చేసిన పనుల వల్ల మనం ఎంత ఉన్నత లోకాలకి చేరుకుంటామో అన్నది జ్ఞానం సంపాదించాం కాబట్టి మాకు తెలుసు, వాళ్ళకి తెలీదు. ఉన్నంత వరకు బాగా జీవించడమే వాళ్ళ లెక్క. అదే గొప్ప అనుకుంటారు. అందరికంట ఎన్నో వేల మంది, లక్షల మంది కంట నేను బాగా జీవించగలిగాను, అదే ఒక తృప్తి. ఓ పూట తినడానికి ఏం తినాలండి? దానికి ఎందుకు ఇన్ని రకాలు?
మొన్న ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యాసిడ్ నోట్లో పోసుకున్నప్పుడు గొంతు పూడిపోయింది. ఒక నెలలాళ్ళు తినడానికి ఏమీ లేదు, నీరు కూడా వెళ్ళేది కాదు. అందరినీ చూస్తే అనిపించేది ఎంత అదృష్టవంతులు, ఎంత ఉండి మనకి తినడానికి కూడా లేదే అనిపించింది. అనుకున్నాను, భగవంతుడు ఇన్ని రకాల మధురమైన పదార్థాలు ఇస్తే తినే అర్హత కూడా కోల్పోయాం మనం. అంచేత మనం కనుక సృష్టికి అనుగుణంగా జీవిస్తే అన్నీ అనుభవిస్తాం, ఏలుగుట్టు లేకుండా జీవిస్తాం, శాంతిగా జీవిస్తాం, ప్రశాంతంగా జీవిస్తాం. ఈ లంచాలతో జీవించేవాళ్ళు, మోసాలతో జీవించేవాళ్ళు, అక్రమంగా సంపాదించేవాళ్ళు, వాళ్ళు ఎవరికి సుఖశాంతులు ఉండవండి. డబ్బు ఉందని ఒక తృప్తి తప్ప సుఖశాంతులు ఉండవాలి. మనం ఇదివరకు ఎన్నో కథలు చెప్పుకున్నాం. ఏమీ లేకపోయినా ఉన్నంతలో మనం ఇవ్వగలిగితే వాడు గొప్ప దానం చేసిన వాడు అవుతాడని. ఒక కథలో ఒక పేదవాడు శివాలయానికి వెళ్తూ దారిలో చలితో వణుకుతున్న ఒక బిచ్చగాడికి తన దగ్గర ఉన్నటువంటి చిరిగిపోయిన కంబళి తీసి కప్పుతాడు. వాడు అందరికంటే గొప్ప దానం చేసిన వాడి కింద భగవంతుడి దృష్టిలో లెక్కించబడతాడని చెప్పి కథ తెలుసుకున్నాం. మనం శివాలయంలో ఒక రేకు ఎవడైతే గొప్ప దానం ఉన్నవాడు వచ్చి దాని మీద చెయ్యేస్తాడో అది బంగారంగా మారిపోతుంది. అంతకుముందు పెద్ద పెద్ద దానాలు చేసిన వాళ్ళంతా వచ్చి రేకుని పట్టుకున్నారు, కానీ అది అలాగే ఉంది. వాడు వచ్చి అనుకోకుండా దాని మీద చేయేశాడు, అది బంగారంగా మారిపోయింది. అంటే లక్షల మందికి అన్నదానాలు చేసేవాళ్ళు, కానీ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి డబ్బు దానం చేసి ఇలా ఎన్నో చేసేవాళ్ళకి రాలేదు. ఇంత చేసేవాడు దగ్గర ఏమీ లేదు, ఉన్నది అది ఒక్కటే. వాడంత గొప్ప దానం చేశాడు. ఈ కథలన్నీ మనం గుర్తుపెట్టుకుంటే నిజంగా మనం కూడా మనకున్న దాంట్లో ఎంతో కొంత లోక కళ్యాణానికి ఉపయోగిస్తాం. మన అదృష్టం కొద్దీ పత్రి గారి పరిచయం వల్ల ఈ సేవల్లో ఆత్మసేవలు చేయాలనే విషయం మనం తెలుసుకున్నాం. నాకు అంతకుముందు తెలియదు, పత్రికా పరిచయం కాకుండా. అంతకుముందు దేహ సేవలే చేశాను, దేహం గురించి నాకు తెలుసు కాబట్టి. తర్వాత ఆత్మసేవలు ఉన్నాయన్న సంగతి పత్రికా పరిచయం అయ్యాక నాకు తెలుసుకున్నాను. దేహ సేవల పుణ్యం వస్తుంది, దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఆత్మసేవల వల్ల మోక్షమే వస్తుంది, జన్మే ఉండదు అన్నది నేను అర్థం చేసుకున్నాను. ఇంకంతే, మాకున్నది, మేము చేయగలిగింది, మాకున్న వనరులన్నీ ధనమే కాదు, మా సమయమే కాదు, మా వాక్కే కాదు, మా శక్తే కాదు, సమస్తము
ఆత్మసేవల కోసం, జ్ఞానం కోసం వెచ్చించడం మొదలుపెట్టాం. ఎంత శాంతిగా జీవిస్తున్నాం, ఎంత తృప్తిగా జీవిస్తున్నాం. అంచేత అర్థం చేసుకోండి, సృష్టి విరుద్ధంగా, అధర్మంగా, అన్యాయంగా, అక్రమంగా, అవినీతితో సంపాదించడం అన్నది సృష్టి విరుద్ధం. అలా సంపాదిస్తుంటే అది ఒక చెడు లక్షణం. మనసు మలినంగా ఉన్నవాళ్ళే ఆ రజోగుణంలో ఉన్నవాళ్ళు, ఆ తమో గుణంలో ఉన్నవాళ్ళు అలాంటి పనులు చేస్తారు. ఎవరైతే సాత్విక గుణంలోకి వస్తారో, మనసు శుద్ధి చేసుకుంటారో అలాంటి పనులు చేయరు. ఉన్నదాంతో తృప్తిగా ఉంటారు. ఒకళ్ళతో కంపేర్ చేసుకోరు. విచిత్రం ఏంటంటే ప్రపంచం అంతా ఆ జనమే ఉన్నారు. మనలాంటి వాళ్ళు ఊరికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టు ఉన్నాం. ఊరికి కాబట్టి ఈ జూములు చూసుకోండి, ఊరి పేర్లు ఉంటాయి. ఒక ఊళ్ళో ఒక ఊరే. ఒక ఊర్లోంచి 10 మంది కూడా చాలా కష్టం కనిపించడం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత గొప్ప స్థితిలో మనం అంతా ఉన్నాము. ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ స్థితిలో లేరు. ధ్యానంలోకి వచ్చి డబ్బు సంపాదిద్దామని చూసేవాళ్ళు ఉన్నారు. ధ్యానంలోకి వచ్చి మోసాలు చేసి సంపాదించేవాళ్ళు ఉన్నారు. మాయ మాటలు చెప్పి సంపాదించేవాళ్ళు ఉన్నారు. ఇంకా వాడికంటే దురదృష్టవంతుడు లేడు. చేత ఈ చెడు లక్షణాలు తొలగించుకోకపోతే అందరిలాగా మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఈ లక్షణాలు తొలగించుకుంటే అందరికంటే గొప్పగా మనం ఎదుగుతాం. ఒకటే గుర్తెట్టుకోండి, ఎంతసేపు ఇహం ఇహం అంటూ ఇహంలో చూసుకుంటున్నారు. కానీ మనకి 2 రకాల జీవితాలు ఉన్నాయి. ఇహలోక జీవితము, పరలోక జీవితం. ఈ ఇహలోక జీవితము బాగుండాలి, పరలోక జీవితం బాగుండాలి. సృష్టి విరుద్ధంగా జీవిస్తే ఇహము బాగోదు, పరము బాగోదు. సృష్టి అనుగుణంగా జీవిస్తే ఇహము బాగుంటుంది, పరము బాగుంటుంది. ఈ జీవితాలు ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ శాశ్వతం కాదండి. ఆత్మలమైన మనము ఉన్నత లోకాలు చేరుకోవడానికి భూమి మీదకి వచ్చి ఈ దేహాలు తీసుకున్నాం. కొన్నాళ్ళు ఉంటాం. ఇవేమీ శాశ్వతం కాదు. ఈ దేహంతో మనం చేసే సేవలు, సంపాదించే జ్ఞానం,
ఇవన్నీ ఆత్మైన మనల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి. నీకు ఆత్మజ్ఞానం ఉంటే, నేను ఆత్మ అన్నది అర్థమవుతాయి. ఇంచేతంటే మన వాళ్ళని కాకుండా మీరు మామూలు బంధువులు వాళ్ళని కలవండి, మీ బుర్ర మారిపోతుంది. ఇక్కడ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది బుర్ర. మీరు ఏదో వాళ్ళ ఫంక్షన్ అనో ఇంకోటనో వెళ్తారు, ఏదో ఆ ప్రేమతో మమకారం. అక్కడికి వెళ్ళేసరికి మీకు బొట్ట తిరిగిపోతుంది. మా మేడం ఉంటుంది, ఏడాదికి ఒకసారి వాళ్ళ అమ్మగారు ఉంటే వెళ్తారు. ఇంకక్కడ వాళ్ళంతా తినేస్తారు. అమ్మని చూడకుండా ఉండలేదు ఆవిడ. ఎందుకు అక్కడికి వెళ్తే మటుకు ఏంటి, వాళ్ళందరూ నీ బుర్రంతా పాడు చేసేస్తారంటే ఎందో. బుర్ర పాడు చేసుకొస్తుంది. ఓ 15 రోజులు నెలలు పడుతుంది బుర్ర మళ్ళీ మామూలు లైన్లో పడ్డాయి. అమ్మ అమ్మ అంటుంది. గొప్ప ప్రేమే బుర్ర పాడు చేసుకోవడం. వెళ్ళడం ఎందుకు, పాడు చేసుకురావడం ఎందుకు? మళ్ళా ఘర్షణ వచ్చిన తర్వాత ఇక్కడంతా వాతావరణం ఓ రకంగా ఉంటుంది, అక్కడ చెప్పే మాటలు ఇంకో రకంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే అది కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. చేస్తారు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. ఈ వాతావరణంలోంచి మీరు బయటికి వెళ్ళారా, మీ బుర్ర పాడిపోయినట్టు. ఆడిపెళ్ళి అంటారు, ఈడిపెళ్ళి అంటారు, ఎలా పోతే ఎలా అంటారు. వెళ్ళి మీరు తిన్నగా వస్తే పర్వాలా. మొన్న వెళ్ళాను మా అమ్మాయి గారింటికి. వాళ్ళైతే చిన్న ఫంక్షన్ చేసి మొత్తం కొత్తగా పెళ్ళయింది, కొత్త అల్లుడు వచ్చాడు. సంక్రాంతికి అందరినీ పిలిచారు, అందరూ వచ్చారు. వాళ్ళ మధ్యలో కూర్చుంటే వాళ్ళ మాటలు నాకేం అక్కట్లా, బుర్ర అంతా బాచిపోయింది. ఏంట్రా బాబు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఓ 10 నిమిషాలు పావు గంట కూర్చున్నాను, ఇంకా వచ్చేసి లోపల గదిలో కూర్చుండిపోయాను. చావని వాళ్ళు ఎవరో ఏం చేస్తాను, నాకెందుకు ఎందుకు ఇనే అన్నీ బొక్క వాళ్ళు చెప్పిన మాటలు మనం మాట్లాడాలి కదా, అయ్యే మాటలు మాట్లాడాలి. వెళ్ళకపోతే బాగోదు. సరే లోపల కూర్చుని ఇంచక్క ఒక పుస్తకం కరెక్ట్ చేసుకున్నాను. అందులో విన్నామంటే ఇంక అందులో బుర్రక ఎక్కేస్తాయి కదా, మన బుర్రను పాడు చేసేస్తాయి కదా. ఎందుకు పాడు చేసుకోవడం, ఎందుకు శుభ్రం చేసుకుని అక్కడికి వెళ్ళి పాడు చేసుకోవడం. మీ బుర్ర ఎంత పాడవుతే ఇక్కడ మళ్ళీ 1 నెలలు పడుతుంది. బేవరం క్లాస్ 2-3 క్లాసులు అటెండ్ అవుతే కానీ బుర్ర సరవదు. మీరే అనుకుంటారు ఏంటి ఇలా అయిపోతుంది బుర్ర అని. పాడు చేసుకున్నది నువ్వే, ఇలా అయిపోయిందని బాధపడేది నువ్వే, మళ్ళా దాన్ని సరి చేసుకునేది నువ్వే.
శుభ్రం చేసుకున్న బుర్రల్ని పాడు చేసుకోకండి. వాటిని అలాగే ఉండమండి, పెర్ఫెక్ట్గా ఉంటారు. ఈ వాతావరణంలో ఉండమండి. తప్పనిసరిగా ఏదైనా వెళ్ళినా 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఎక్కడికైనా వెళ్తే. అక్కడ ఎన్నో ఉంటాయి. చెవులు వినపడినట్టు ఉండాలి, కళ్ళు చూడనట్టు ఉండాలి, మాటలు తగ్గించేయాలి, మీకు మాటలు రానట్టుగా ఉండాలి. అక్కడ గుడ్డివాడు అయిపోవాలి, చెవిటోడు అయిపోవాలి, మోగోడు అయిపోవాలి. అప్పుడు ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఆ శక్తి పత్రిక దగ్గర చూశాను నేను. ఆయన అన్నీ చూస్తాడు, ఏమి చూడనట్టు ఉంటాడు. అన్నీ వింటాడు, ఏం విన్నట్టు ఉంటాడు. అంతేకాదు, ఆయన దగ్గర ఇంకో శక్తి ఉంది. ఇతరులు మనసుల్లో ఏమనుకుంటారో అది కూడా తెలుసుకోగల శక్తి ఉంది ఆయనకి. మనం మాట్లాడుతుంటే మనం తెలుసుకుంటాం. ఆయన అదేగా అక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నా, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నా మనసులో పైకి కాదు, ఆయనకి తెలిసిపోతుంది క్లియర్గా. మన మాటలు ఎలా వినపడుతూ ఉంటాయో వాళ్ళ యొక్క మనసులో అనుకున్నది వాళ్ళకి స్పష్టంగా వస్తుంది. అంతలా తెలుస్తున్నా ఏమీ తెలియనట్టు ఉంటాడు. అడిగాను నేను డైరెక్ట్గా ఒకసారి, అన్నీ మీకు తెలిసినా ఇదేం తెలియనట్టు ఎలా ఉండగలుగుతున్నారండి అని. మేము 1 గంటే 4 గంటే కానీ మాకు ఇదవదు. ఇంతమంది ఇన్ని అనుకుంటుంటే ఏమి అసలే గమనించినట్టే ఉంటారు, ఎలా ఉండగలుగుతున్నారు? నవ్వు ఊరుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళంత గొప్ప స్థితికి ఎదిగారు. తెలిసినా తెలియనట్టు ఉండాలి, చూసినా చూడనట్టు ఉండాలి, విన్నా విన్నట్టు ఉండాలి. వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడు. ఆయన గురించి తప్పుగా అనుకుంటే నిజంగా వాడి మీద రియాక్ట్ అవ్వాలి. అవడు, విన్నట్టుగానే ఉంటాడు. వాడు చేసే ఎదవ పనులు ఆలోచిస్తూ ఉంటే తిట్టాలి, తిట్టడు. ఏమీ ఎరగనట్టుగానే ఉంటాడు. ఆ స్థాయికి ఎదగాలండి మనం. ఇంకా ఎదగలేదు, మనం ఒడిదుడుకులకు లోనవుతున్నాం అంటే ఖచ్చితంగా మన సాధన సరిపోవట్లేదు. ఇంకా మనం కష్టపడాలి, ఇంకా మనసుని శుద్ధి చేయాలి, ఇంకా స్థాయికి రావాలి. మనం ఏదో చేస్తున్నాం, చేసింది ఏం సరిపోదు, ఇంకా కష్టపడాలి. నేను చూస్తున్నాను జూమ్లో 4 గంటలకల్లా 100 మంది దాకా జాయిన్ అవుతున్నారు. ఇంచుమించు ఇంకొక 100 మంది ఒక అరగంట పడుతుంది, 4:30 ఇంచుమించు ఆ సమయం. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, 4కి 4:30కి ఒక్క అరగంట
కొద్దిగా కష్టపడండి. మీరు కూడా 4 గంటలకి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇదంతా మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికే, అంతకన్నా ఇంకేం కాదు. మీకోసం, మీ లాభం కోసం. మీరు ధ్యానం చేస్తే నాకేం ఒరిగేది ఏం లేదు. మీరు గొప్పవాళ్ళు అవుతే లోకానికి మంచిదండి. భగవంతుడు హర్షిస్తాడు. ఇంకా కొంతమంది వీడియోలు ఆన్ చేయలేకపోతున్నారు. జాయిన్ అవుతున్నారు, వీడియోలు ఆన్ చేయరు. వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్తున్నాను నేను. జాయిన్ అయిన తర్వాత వీడియో కట్టేయడం వల్ల ఉపయోగం ఉంది? ఊరికే ఏదో జాయిన్ అయ్యి మీ పనులు మీరు చేసుకుంటుంటే మీరు జాయిన్ అయినా ఒకటే, జాయిన్ కాకపోయినా ఒకటే. వీడియోలు ఆన్ చేసి సీరియస్గా చేయండి. అవకాశాన్ని ఎందుకు కోల్పోతారు? ధ్యానం చేయడానికి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఈ మార్నింగ్ సెషన్ అయిపోయాక మళ్ళా మనం కూర్చుందామన్నా మనకి సాధ్యం కాదు. ఏకదీక్షగా 2.5 గంటలు కూర్చోగలిగే అవకాశం ఇది ఒక్కటే. అందుకే అంటున్నాను నేను, 6:30 కావాలంటే మీరు పని చేసుకోండి, నేను కాదని అంటున్నాను. ధ్యానం చేసే టైంలో స్ట్రిక్ట్గా 4 గంటలకల్లా జాయిన్ అయ్యి ఓకే చెప్పేదాకా అక్కడ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ముందుకు జరుపుకోండి. ఇదివరకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి. కోట్ల మందిలో ధ్యానం చేసే అవకాశం మనకు దక్కిందండి. ఎంత అదృష్టం అండి. చేయి జార్చుకోద్దండి. ఆత్మతో ఉండే అవకాశం మనకి ఉందండి. ఆత్మ అంటే పరబ్రహ్మ అండి. వాడు ఎంత అదృష్టవంతుడండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప పరబ్రహ్మతో ఉండే అవకాశం మనకు ఎక్కడుందండి? ప్రపంచంతో ఉండాలా, పరబ్రహ్మతో ఉండాలా? ఓన్లీ 20 గంటలు ప్రపంచంతో ఉంటున్నారు. పరబ్రహ్మతో ఒక 2-3 గంటలు ఉండడానికి పరబ్రహ్మ యొక్క గొప్పతనం తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ బ్రహ్మజ్ఞానం అనే పుస్తకం ఉంది, అది ఒక్కసారి చదవండి. మీరు పరబ్రహ్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది మీకు. ఇప్పుడు మీరు చేసే ధ్యానం ఎంత గొప్పదో, ఈ శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. చేత రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.